నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ మురళి గారు, సిపిఎం సీనియర్ నేత, తిరుపతి నుంచి లైవ్లో వస్తున్నారు. లేక శ్రీ మధుసూదన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, అలాగే వ్యవసాయ రంగ అధికార ప్రతినిధి ఆ పార్టీ పక్షాన. శ్రీ సెంగులూరు వెంకటేష్ గారు, ప్రముఖ విశ్లేషకులు, న్యాయవాది, వారు కూడా చర్చలో పాల్గొంటారు. తెలంగాణ వార్తలు చూద్దాం. కిరాణా షాపు, బడ్డీ కొట్టు, ఎక్కడ పడితే ఎప్పుడు పడితే అప్పుడు ఫుల్ కిక్కు. బహుశా ఆంధ్రప్రదేశ్ని ఆదర్శంగా తీసుకున్నారేమో ఈ విషయంలో. ప్రతి పల్లెలో బెల్ట్ షాపులు, విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు. అలాగే సబ్స్టేషన్ల పక్కనే సౌర విద్యుత్ ప్లాంట్లు పెట్టండి అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. యూనియన్ లేవు, ఇక విలీనమే. ముఖ్యమంత్రితో ఆర్టీసీ యూనియన్ల నేతల భేటీ సందర్భంగా స్పష్టీకరణ. త్వరలో బాధుడు. పెట్రోల్, డీజిల్ లీటర్కు 4 నుంచి 5 రూపాయలు పెంచే అవకాశం. వంట గ్యాస్ సిలిండర్పై మరో 50 రూపాయలు పెరిగే అవకాశం. టిఫిన్ తినలేం, కాఫీ తాగలేం, హోటళ్లకు గ్యాస్ స్ట్రోక్. హైదరాబాద్లో 3,315 చేరిన వాణిజ్య సిలిండర్ రేటు. కొరత సాకుతో ఇప్పటికే ప్రైవేట్ డీలర్ల దోపిడీ. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా హోటళ్ల అసోసియేషన్ వాళ్ళు 10% ఈ రేట్లు పెంచుతామని అనౌన్స్ చేసినట్టుగా వార్తలు వచ్చాయి. సో ఈ పరిస్థితి మీద ముందుగా మురళి గారు చెప్పండి. ఇదంతా ఈ ఎలక్షన్ దాకా ఆగి ఎలక్షన్ తర్వాత బాతున్నట్లే అనుకోవాలా దీన్ని? మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, సిపిఎం పార్టీ తరఫున వీక్షకులకు నేను ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒక దురదృష్టకరమైన పరిణామం. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిపోయినాయి, ఫలితాలు కూడా రాలే. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఫలితాలు కూడా రాని నేపథ్యంలో ఒక్క వాణిజ్య సిలిండర్ మీద 993 రూపాయలు పెంచేశారని అంటే అసలు ఏ రకమైనటువంటి పద్ధతిలో పాలకులు ఆలోచిస్తున్నారు అన్నదానికి ఈరోజు ఒక పరాకాష్ఠ లాగా కనిపిస్తోంది. రేపో మాపో ఈ గృహ సిలిండర్ల మీద, పెట్రోల్, డీజిల్ మీద కూడా ధరలు పెంచుతారు అని చెప్పి ఈరోజు మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. అంటే ఏదో ఒక రూపంలో ఎన్నికలు అయిపోయేదాకా ఆగుదాము, ఆ తర్వాత ప్రకారం చేసినట్టుగా నిన్న ఆదేశాలు నిన్న విడుదల చేశారు. నిన్నటి నుంచే అమల్లోకి వచ్చేసినట్టుగా ఇప్పటికే అల్లాడిపోతున్నారు జనం పలు రకాలుగా. ఈ యుద్ధం కారణంగా వచ్చినటువంటి పరిస్థితులతో యావత్ దేశమే అల్లాడిపోతుంది. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో తీవ్రమైనటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. చాలా హోటల్, అసలు పెద్ద హోటళ్ళ కథ పక్కన పెడదాం, వాణిజ్య సిలిండర్లని రోడ్డు పక్కన ఉన్నటువంటి బడ్డీ కొట్లు వాళ్ళు కూడా వాడుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజున టీ షాపులు పెట్టుకోండి, చిన్న వాళ్ళు సొంతంగా ఉపాధిని ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఈ రోజు వాణిజ్య సిలిండర్ల మీద ఆధారపడిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. హాకర్స్ తోపుడు బండ్ల మీద పెట్టుకొని ఇడ్లీ, దోశలు ఇట్లాంటి చిన్న పనులు చేసుకునేటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఈ వాణిజ్య సిలిండర్ల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి. ఒక్క సిలిండర్ మీద 1000 రూపాయలు పెరుగుదలనంటే ఇమ్మీడియట్ గా దాన్ని ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది? మళ్ళీ సాధారణ ప్రజల మీదే. నువ్వు అంతో ఇంతో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాల్సింది పోయి ఈ కష్టకాలంలో మరింత భారం మోపడం అని అంటే ఏ రకమైనటువంటి ప్రయోజనం ఆశించినట్టు? ఈ భారాల వల్ల ఇప్పటికే అల్లాడిపోతున్నటువంటి జనానికి తీవ్రమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. దీని మీద హోటల్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి నాయకులు కూడా మాట్లాడారు. నిన్ననే ఏమని మాట్లాడారు? మొత్తం ఇప్పటికే సంక్షోభం ఉంది హోటల్ ఇండస్ట్రీ. పెద్ద వాళ్ళకే తట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంటే ఇంకా సామాన్యుడు, సాధారణమైనటువంటి రోడ్డు పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ ఏ పరిస్థితికి వస్తారు? అసలు హోటల్ ఇండస్ట్రీనే మూత వేసేయాలా అన్నటువంటి స్థితికి ఈరోజు చేరుకున్నామని చెప్పి పెద్ద హోటళ్లకు సంబంధించిన వాళ్లే మాట్లాడుతూ ఉంటే ఇంకా సామాన్యుడి పరిస్థితి ఏ రకంగా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటికే ధరల పెరుగుదల తీవ్రంగా ఉంది. ఈ ధరలను తట్టుకోలేనటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇవే మాత్రం పట్టించుకోకుండా ఏకపక్షంగా ధరలు పెంపుదల అంటే ఎలక్షన్ టైంలో మేము ట్యాక్సులు తగ్గించి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేస్తామని చంద్రబాబు గారు, లోకేష్ గారు వీళ్ళంతా ప్రచారం చేశారు కదా. అది తగ్గించకపోగా ఇప్పుడు పెంచుతున్న దానికి సమాధానం చెప్పాలి కదా వాళ్ళు. సమాధానం చెప్పాలి, కనీసం అడగాలి కదా. కనీసం అడగాలి. అంటే వాళ్ళు కూడా బాధ్యులే కదా. వాళ్ళు ఎవరిని అడగాలి? వాళ్ళు కూడా బాధ్యులే కదా. వీళ్ళ ఊపిరితోనే కదా కేంద్రంలో ప్రభుత్వం కొనసాగుతా ఉంది. కాబట్టి కనీసమైనటువంటి బాధ్యత అది. ఇది ఈ రకమైనటువంటి దాన్ని సమంజసం కాదు. ప్రజల మీద తీవ్రమైనటువంటి భారం, ఇప్పటికే అల్లాడిపోతున్నటువంటి మూలుగుతున్న దీని మీద ఇంకొక తాటికాయ పడ్డట్టుగా
ఇది ఏమాత్రం సమంజసం కాదు. తక్షణం వీటిని ఉపసంహరించాలనేది మేము చేస్తున్నటువంటి డిమాండ్. రైట్. వెంకటేష్ గారు మీరేమంటారు? ఆల్రెడీ హోటల్లో 10% రేట్లు పెంచేస్తున్నారట అక్కడ ఏపీలో, ఇక్కడ కూడా పెరుగుతాయి, హైదరాబాద్లో కూడా పెరగబోతున్నాయి. సో దీని ప్రభావం ఎట్లా ఉంటుంది మరి? చంద్రబాబు గారు, లోకేష్ గారు, ఇట్లా పవన్ కళ్యాణ్ గారు ఇట్లాంటి వాళ్ళందరూ భారీ ఎత్తున హామీలు ఇచ్చారు కదా, పెట్రోల్ డీజిల్ మీద ట్యాక్స్ తగ్గించేసి ధరలు తగ్గించేస్తాం, దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిపోతాయని. అది చేయకపోగా ఇప్పుడు ఉన్న రేట్లు కూడా పెరుగుతున్నాయి. మీరేమంటారు? వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీకు ప్యానల్లో ఉన్న అందరికీ కూడా, సోదరులకు కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండ్ నమస్కారం. చాలా విచిత్రమైన పరిస్థితులు చూస్తున్నాం సార్. ముందుగా ఏదైతే కమర్షియల్ సిలిండర్స్ ఉన్నాయో వాళ్ళ మీద ఈ ప్రభావాన్ని చూపిస్తున్నారు. అంటే సామాన్య ప్రజల మీద ఇంకా ఏదైతే సబ్సిడీ సిలిండర్స్ అని చెప్పేసి అని ఇంతకు ముందు ఉండేదో ఆ గృహ వినియోగం కోసం ఉన్నటువంటి సిలిండర్స్ మీద ఇంకా పెంచలేదు. అయితే ఇది ఒక సంకేతం. అది పెరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ ఫలితాలు వచ్చే లోపల సామాన్యులకు సంబంధించినటువంటి గ్యాస్ రేట్లు కూడా ఖచ్చితంగా పెరుగుతాయి అనేది మనందరికీ కూడా అర్థమైపోయేటువంటి ఒక సంకేతం. దీనివల్ల పూర్తిగా సామాన్యులైనటువంటి వ్యక్తుల యొక్క దైనందిన జీవితంలో ఈ గ్యాస్ రేట్ల యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే చిన్న హోటల్స్ ఉన్న వాళ్ళు కాదు, 5 స్టార్ హోటల్స్ రేంజ్ లో ఉన్న వాళ్ళు కూడా ఈ రోజు ఆందోళన వ్యక్తపరుస్తున్నటువంటి ఒక పరిస్థితి. రాష్ట్రంలో ఏది కొనలేము, ఏది తినలేము అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నాయి అని చెప్పేసి మనం అయితే ఖచ్చితంగా చెప్పాలి. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేపాటికి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో కొంత వెసులుబాటు ఉంది. కావాలంటే ప్రజలకి ఆ వెసులుబాటు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. గతంలో ఏదో నామినల్ గా రేట్లు పెరిగినప్పుడు చాలా అవహేళనగా మాట్లాడి పక్క రాష్ట్రాలతో పోల్చి ఇక్కడ కర్ణాటక పక్కన ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో ఇంత, ఆంధ్రప్రదేశ్ లో ఇంత అని చెప్పేసి అని అవహేళనగా మాట్లాడి ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే గ్యాస్ రేట్లని, పెట్రోల్ రేట్లని అందుబాటులోకి తీసుకొస్తాం, సుమారుగా 10 రూపాయలు పైగా తగ్గిస్తాము అని చెప్పేసి అని ఎలక్షన్ ప్రామిస్ చేసినటువంటి నారా లోకేష్ గారు ఈ రోజు పట్టించుకునేటువంటి పరిస్థితి కనపడట్లేదు. ఎవరైనా ప్రజలు ఏమైనా అడుగుతారని ప్రజా దైనందిన జీవితానికి చాలా దూరంగా ఉండేటువంటి ఒక పరిస్థితి. తనకు సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలతో, యూట్యూబర్లతో అనేక రకాల వ్యంగ్యమైనటువంటి ప్రకటనలు, స్క్రిప్ట్లు చేయించి వాటిని ఎలక్షన్లలో ప్రాపగాండా చేసినటువంటి ఒక పరిస్థితి మనం అందరం చూసాం. ప్రజలందరూ ఏమనుకున్నారంటే కొత్త ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా నారా లోకేష్ గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఈ డ్యూ కొత్తది కదా, చంద్రబాబు గారు అంటే ఎప్పుడు ప్రామిస్ ఇస్తాడు, మోసం చేస్తాడు, అలవాటు పడిన ప్రాణం అది, ఈ రిమైనింగ్ ఈ కొత్త లీడర్ల వల్ల ఏదన్నా కాస్త రేట్లు తగ్గొచ్చు అనేటువంటి ఒక భ్రమతో ఓట్లు వేసినటువంటి పరిస్థితి మనం చూసాం. దానికి సంబంధించి ఆ ఫలితానికి, ఏదైతే ఎలక్షన్ లో వచ్చిన ఫలితానికి నేడు రివర్సు సామాన్య ప్రజలందరూ కూడా ట్యాక్సుల రూపంలో చెల్లిస్తూ ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని మీద పూర్తి స్థాయిలో నిరాశ నిస్పృహలతో చూస్తున్నటువంటి పరిస్థితి. ఓటు వేసినటువంటి జనాలు పూర్తి స్థాయిలో మోసపోయాము అనేది పూర్తిగా గ్రహించారు. రైట్. వెంకట్రావు గారు విజయవాడ నుంచి. వెంకట్రావు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్కారం సార్. నమస్కారం సార్. మాట్లాడుతున్నారు ఏమండి? మాట్లాడుతున్నా సార్. వినపడుతుంది, మాట్లాడండి సార్. బీజేపీ వాళ్ళు ఎందుకు అడుగుతారు సార్? వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు, వీళ్ళ పనిలో వీళ్ళు ఉన్నారు. వీళ్ళు అమరావతి పనిలో వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. బీజేపీ వాళ్ళు అమరావతిలో అద్దాలు పెడతానికి 2540 కోట్లు అంటారు. అవును సార్, వీళ్ళ పనిలో వీళ్ళు ఉన్నారు సార్. లెక్క తొక్క లేదు, ఎంతకాలం వాడుకోవచ్చు, ఎవరు అడుగుతలేదు. ఎందుకు అడుగుతారు? అభ్యంతరకర పదాలు వాడమాకండి, నాకు వినపడలేదు కానీ. అభ్యంతర పదే కాదు సార్, లెక్క తొక్క లేక మళ్ళీ పదాక అదే మాట అనమాక. అబ్బా, బీజేపీలో వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు సార్. ఏం సార్ గ్యాస్ వల్ల పెరిగిపోతే ఏం పట్టుతారు చెప్పండి సార్. మళ్ళీ పెట్రోల్ ధరలు కూడా, పెట్రోల్ డీజిల్ కూడా మరి 4-5 రూపాయలు పెరగొచ్చని వార్తలు సూచిస్తున్నాయి. మరి అది పెరిగితే అప్పుడు మొన్నటిదాకా అసలు కేంద్రం ఏం పెంచమని చెబుతూ వచ్చిందని విరుద్ధంగా జరిగినట్లు అవుతుంది. రైట్. శివ బ్రహ్మం గారి మాట నుంచి. శివ నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తం. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. ఈ పెరుగుతాయి అని చెప్పేసి ముందే ఎక్స్పెక్టేషన్ ఉంది సార్, జనాల్లో ఇబ్బంది ఏం లేదు. అంత రెడీ అయిపోయారా మానసికంగా? మానసికంగా రెడీ ఉన్నాం సార్. కాకపోతే ఒక చిన్న జోక్ ఏంటంటే, ఈ చమురు కంపెనీలు నష్టాలను పూడ్చడం ప్రభుత్వ బాధ్యత అంట సార్. ఏది? చమురు కంపెనీల నష్టాలను పూడ్చడం ప్రభుత్వ బాధ్యత అంట. మరి వాళ్ళ లాభాలు బ్యారెల్ ధర 44 ఉన్నప్పుడు వాళ్ళకి లాభాలు వచ్చినప్పుడు మళ్ళీ మాకు ఎందుకు అంతలేదు సార్? లాభాలు డివిడెండ్లు అన్నీ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది, నష్టాలంతేనేమో జనం భరించాలా? జనం మీద పడవాలి సార్. ఇంకోటి ఏంటి సార్, ఒక్క నిమిషం సార్. మన ఆంధ్రప్రదేశ్ లో 45 డిగ్రీల వరకు ఎండపోయింది సార్. ఇప్పుడు ప్రస్తుతానికి నడుస్తుంది.
సారు మన సీఎం గారు ఏదో చర్యలు తీసుకొని 10 డిగ్రీలు తగ్గిస్తే బాగుంటుంది సార్, ప్లీజ్ సార్. జోకేస్తున్నారా? ఆయన ఏదో అన్నాడని చెప్పి మీరు కూడా అంటే ఎట్లా అబ్బా? ఆయన అన్నమాట నిజే కావచ్చు, కానీ ఏదో 10 డిగ్రీలు తగ్గించాలి, అమరావతికి తగ్గించమన్నాడు కానీ రాష్ట్రం అంతా తగ్గిస్తానని చెప్పారా? రైట్, ఓకే. అయినా కూడా పెద్ద ఆయన కదా, వదిలేసేయండి పాపం. రైట్, మధుసూదన్ గారు చెప్పండి. ఈ పెట్రోబాదుడు గాస్ సార్, ఇప్పుడు ప్రభుత్వాద నేతలంతా కూడా నిద్రపోయేవాడిని లేపచ్చు సార్. ఇప్పుడు వీళ్ళు నిద్రపోవట్లేదు సార్, కపట నిద్ర, జస్ట్ నటిస్తున్నారు. మనకు తెలియదన్న మాదిరి, ప్రజలకు తెలియదన్న మాదిరి నటిస్తున్నారు సార్. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక కొటేషన్ ఇవ్వచ్చు సార్. లూటీ బాబు లాఠీ బాబు, ఈ ప్రభుత్వానికి పేరు ఇప్పుడు లూటీ బాబు లాఠీ బాబు అని పెట్టాలి సార్. అంటే లూటీ బాబు అంటే పెద్దబాబు సార్, చంద్రబాబు గారు. ఈయన మొత్తం లూటీ చేస్తున్నాడు. ఏ విధంగా ఈ అద్దాలు బిగించేదానికి 5,000 కోట్లు, అమరావతిలో జరిగేటువంటి అక్రమాలని, దోపిడీలని అన్ని మొత్తం కూడా రాష్ట్రంలో జరిగేటువంటి లూటీలన్నీ లూటీ చేస్తున్నారు సార్. ఇప్పుడు ఈ యొక్క లూటీని మన లాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు ప్రశ్నించారు అనుకోండి, శ్రీహరి లాంటి వాళ్ళు ప్రశ్నించారు, లేకపోతే మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు ప్రశ్నించారు అనుకోండి, లాఠీ బాబు వస్తాడు సార్, లాఠీ ఎత్తుకొని. అంటే చంద్రబాబు వస్తాడు సార్, ఏ విధంగా మా లూటీని ఏ విధంగా ప్రశ్నిస్తున్నారు అనేటువంటి విధంగా లాఠీ ఎత్తుకొని వచ్చి మనందరినీ కూడా జైల్లో పాలు చేసేటువంటి పరిస్థితి సార్. ఈరోజు సిలిండరు పెంచింది ఒక 1,000 రూపాయలు సార్. 1,000 రూపాయలు అంటే అంత చిన్న విషయం కాదు సార్. ఒక సిలిండర్కి 1,000 రూపాయలు ఒకేసారి పెంచడం అనేటువంటిది. వీళ్ళు ఏమనుకుంటారంటే, మన ఇంటికి వచ్చేటువంటి సిలిండర్ పెంచట్లేదు కదా, వేరే ఒక ఇంటికి పోతుంది, ఆ ఇంటికి పోయేటువంటి సిలిండర్ పెంచలేదు కదా, ప్రజల పైన మనం ఏం కనుక్కోలేదు అనుకుంటున్నారు సార్. మన ఇంటికి ఏ విధంగా మన ఇంట్లో ఉండేటువంటి సిలిండర్ని వాడుకుంటామో మనం, ఎంత భారం మనకు పడుతుందో, అదేవిధంగా కమర్షియల్ సిలిండర్లు కూడా పడేది హోటల్లోకి కాదు సార్. హోటల్ కట్టేది హోటల్లోనే, 1,000 రూపాయలు కట్టేది హోటల్లోనే. కానీ హోటల్లో ఎందుకు భరిస్తారు సార్? సామాన్యుల పైన మనమే కట్టాలి సార్ దాన్ని. ఖచ్చితంగా ఆ డిస్ట్రిబ్యూషన్ బ్లాక్ లో ఇంకొక 3,000 ఎక్స్ట్రా. ఇదంతా ఈరోజు సార్ ఒక బండి మీద టిఫిన్ కొనుక్కునేదానికి కూడా పోతే కూడా ఒక ఇడ్లీ మీద, ఒక బిల్లు మీద 15 రూపాయలు 20 రూపాయలు ఎక్సెస్ చేస్తున్నారు సార్. ఏంటంటే ఇది గ్యాస్ బిల్ అంట. గ్యాస్ బిల్ అంటే చిన్న హోటల్, చిన్న ఇడ్లీలు పెట్టుకొని బండ్లు పెట్టుకునే వాళ్ళు కూడా మీరు ఒక 50 రూపాయలు టిఫిన్కి అయితే 50 ప్లస్ ఒక 15 రూపాయలు ఎక్కువ వేస్తున్నారు. ఈ 15 రూపాయల బిల్ ఏంటంటే గ్యాస్ బిల్ అంట. అంటే ట్యాక్స్, గ్యాస్ ట్యాక్స్. ఇప్పుడు ప్రభుత్వానికి సడన్గా ఎలక్షన్ అయిపోగానే ఇది పెంచాలనేటువంటి జ్ఞాపకం వచ్చింది సార్. అది ఎలక్షన్ ముందే పెంచి ఈ విధంగా మేము పెంచుతున్నాం, పెంచిన తర్వాత కూడా మాకు ఓట్లు ఏంటి అని చెప్పి ఓట్లు ఎలక్షన్ పోవచ్చు కదా. ఎలక్షన్ ముందు పెంచిపోవాలి, ఏదైనా ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే. ఆ విధంగా లేకుండా ఎలక్షన్ తర్వాత పెంచడం అనేది ప్రజల్ని మోసం చేయడమే సార్. చంద్రబాబు గారికి అయితే ఇది కొత్త ఏం కాదు సార్. ప్రతిసారి ఆయన ఇచ్చినటువంటి ప్రతి హామీలను కూడా ఏ విధంగా ప్రజలకు ముందు హామీలు ఇచ్చి ఎలక్షన్కి పోయిన తర్వాత ఏ విధంగా మోసం చేస్తారో తెలుసు. ఈ గ్యాస్ కూడా ఒక విధంగా చెప్పాలంటే ప్రజల దగ్గర నుంచి లూటీ చేసుకునేటువంటి విధానమే సార్. ఈరోజు చంద్రబాబు నాయుడు గ్యాసే కాదు సార్, ప్రతి అన్ని విషయాల్లో కూడా సార్. ఇప్పుడు ఇంచుమించుగా 2,500 కోట్ల రూపాయలు అద్దాలు ఫిక్స్ చేస్తానంటే అమరావతిలో ఒక స్పెషల్ ఫారిన్ నుంచి అద్దాలు తెస్తాడంట. అదేం అద్దాలో మనకు తెలియలేదు సార్, ఆ అద్దాల స్పెసిఫికేషన్ తెలియదు. చంద్రబాబు నాయుడు గారిని మనం ప్రజలంతా కూడా సూటిగా ప్రశ్నించాలి సార్. ఒక 500 కోట్లు ఉంటే ఒక మెడికల్ కాలేజ్ అయిపోతుంది, ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. కనీసం కొత్త పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క 2 సంవత్సరాల కాలంలో కొత్త పెన్షన్, వికలాంగుల పెన్షన్లు కానీ ఏ పెన్షన్ కానీ ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదు. ఇవన్నీ ఇవ్వకుండా ఈరోజు అద్దాలు పెట్టాల్సిన అవసరం ఏంటి సార్? ఇంకొక విచిత్రమైన విషయం సార్, మనం చెప్పాలా, పోలవరం పనులు అయిపోయినాయి సార్, కానీ అమరావతి పనులు ఆగలేదు సార్. అంటే డీజిల్ లేదని చెప్పి పోలవరం పనులు ఆపేశారంట, అమరావతి పనులు సాగిస్తున్నారంట. అంటే మీకు అమరావతిలో దోపిడీకి అంత ఆస్కారం ఉందా, పోలవరంలో ఆ దోపిడీకి లేదా ఆస్కారం లేదా అనేటువంటి ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు సార్. రైట్. 15 నగరాల్లో లేబర్ అడ్డాలు, ఇవి స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలుగా ఉంటాయి. వచ్చే ఏడాది పోలవరం, 2028 నాటికి బందర్ పోర్ట్ పూర్తి, ఇలాంటి చాలా హామీలు ఇచ్చారు. లేబర్ అడ్డాలు తొలుత 15 నగరాల్లో ఈ అడ్డాలు ఏర్పాటు చేస్తామంటున్న చంద్రబాబు గారు. సో ఈ లేబర్ అడ్డాల మీద మురళీ గారే సమాధానం చెప్పాలి. మురళీ గారు కొద్దినాళ్ళ క్రితం లేబర్ కోడ్ మార్చినటువంటి ప్రభుత్వం ఇప్పుడు లేబర్ అడ్డాల పేరుతోటి స్కిల్ డెవలప్మెంటల్గా చేస్తామని చెబుతున్నారు, మీరు నమ్ముతారా? సార్, చంద్రబాబు నాయుడు గారు నిన్న మేడే కాబట్టి నిన్న కార్మిక శాఖ మంత్రి కూడా కొన్ని పత్రికల్లో వ్యాసాలు రాశారు. ఏమని రాశారనంటే, ఈ ప్రభుత్వం కార్మికుల పట్ల, కార్మికుల కష్టాల పట్ల చాలా కమిట్మెంట్ తో ఉంది, చాలా శ్రద్ధగా, ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు ఇట్లాంటి వాళ్ళ సమస్యలను పట్టించుకొని పరిష్కారం చేయడంలో, వాళ్ళకి రకరకాల సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలో చంద్రబాబు నాయుడు గారు చాలా అద్భుతమైనటువంటి కృషి చేస్తున్నారని చెప్పి నిన్ననే ఆయన కార్మిక శాఖ మంత్రి గారు వ్యాసాలు రాశారు. నిన్న ముఖ్యమంత్రి గారు లేబర్ అడ్డాల గురించి ఒక కొత్త ప్రతిపాదన చేశారు. ఆ లేబర్ అడ్డాలంటే ఏముంటుందో దాంట్లో అని చెప్పి నేను కూడా
చాలా ఆసక్తిగా దాని వివరాలు తెలుసుకుందామని చెప్పి చదివాను. చంద్రబాబు నాయుడు గారు మాటలు విన్నాను. చంద్రబాబు నాయుడు గారు చెప్పేది లేబర్ అడ్డాలని ఏర్పాటు చేసి కొన్ని 15 నగరాల్లో లేదా పట్టణ ప్రాంతాల్లో అక్కడికి కార్మికులందరినీ సమీకరణ చేస్తారంట. సమీకరణ చేసి ఆ లేబర్ అడ్డాల్లో ఎవరైనా ఫోన్ చేసి పనులకి రండి అని అంటే పనులకు పంపిస్తారు. పని లేకపోతే అక్కడ స్కిల్ డెవలప్మెంట్ నేర్పించడానికి వాటిని కేంద్రాలుగా మారుస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రకటన. ఇది వినడానికి చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి, ఇప్పుడు అనుసరిస్తున్నటువంటి పద్ధతులు ఇవన్నీ తెలిసినటువంటి వాళ్ళు ఇది మరొక కొత్త మోసం మేడే సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటనలో ఉన్నటువంటి మోసాన్ని అర్థం చేసుకోవచ్చు. వాస్తవంగా వీళ్ళకి మేలు చేయాలంటే చాలా పద్ధతులు ఉన్నాయి, చట్టంలోనే ఉంది. చాలా కనీసం లేబర్ అడ్డాల్లో తాగేదానికి నీళ్లు కూడా ఏర్పాటు చేయలేనటువంటి వాళ్ళు ఈరోజు కనీసం నీడపాటున ఉండడానికి షెల్టర్ కూడా లేని దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి లేబర్ అడ్డాల్లో. నేను చెప్పేది ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో కాదు. మీరు ఏమన్నా సిటీ విశాఖపట్నం తీసుకోండి, బెజవాడ తీసుకోండి, తిరుపతి తీసుకోండి, లేదా పెద్ద పెద్ద కార్పొరేషన్లుగా ఉన్నటువంటివి లేదా పెద్ద మున్సిపాలిటీలుగా ఉన్నటువంటి ప్రాంతాల్లోనైనా మీరు చూడండి, కనీసం నిలబడుకోవడానికి కూడా చోటు లేదు. ఉదయం నుంచి పోలీసుల దౌర్జన్యం లేదా ఆ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళ దౌర్జన్యం, రకరకాల బాధలు అనిపిస్తున్నటువంటి వాళ్ళకి మేము పదే పదే చెప్తా ఉంటాం. మున్సిపాలిటీలకి లేదా కార్మిక శాఖ పెద్దలకి, అధికారులకి, మంత్రులకి, ముఖ్యమంత్రి గారితో సహా పలు సందర్భాల్లో మేము చెప్తా ఉన్నాం ఏమంటే తాగేదానికి నీళ్లు ఏర్పాటు చేయండి మొదట, ఆ తర్వాత మీరు మిగిలిన విషయాల్లో ఏర్పాటు కనీసం వాళ్ళు నీడపాటును ఉండడానికి అవసరమైన సౌకర్యాలు కల్పించండి అని పదే పదే మేము చెప్తున్నా, పట్టించుకుంటున్నటువంటి నాదులు లేదు. ఇవేమి మినిమం మేము అడిగేటివి, అవి కూడా చేయనటువంటి వాళ్ళు ఈ రోజు పెద్ద పెద్ద. అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి. అప్పుడు లేబర్ కోడ్ పేరు మీద ఎన్ని గంటలు పనిచేయ మామూలుగా అయితే 8 గంటలు పనిచేసి సరిపోదు, కానీ దాన్ని పెంచినట్టున్నారు కదా. మహిళా ఉద్యోగులకి నైట్ కూడా పనిచేయాల్సిందానికి కూడా ప్రభుత్వం ఓకే చేసింది కదా. మరి అవన్నీ కూడా కార్మిక అనుకూలమైన విధానాల కిందే చూడాలా? కార్మిక వ్యతిరేక విధానాలు, దాంట్లో అనుకూల విధానాలని ఎట్లా అనుకుంటాం సార్? ఇప్పుడు 1948లో ఫ్యాక్టరీస్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత 8 గంటల పని విధానం అనేది భారతదేశంలో ప్రారంభమైంది. చాలా పెద్ద ఎత్తున అనేక ఉద్యమాల తర్వాత ఈ 10 గంటల పద్ధతి అనేది ఈ రోజు ఉంది. ఈ పని ఇప్పుడు మేడే అంటే గుర్తొచ్చేది 8 గంటల పని విధానమే. ఆ 8 గంటల పని విధానం గురించి మాత్రం చంద్రబాబు నాయుడు గారి నోటి వెంట ఒక్క మాట రాలేదు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో తొందరపడక ముందే ఇక్కడ మంత్రివర్గం తీర్మానం చేసి 8 గంటలు కాదు 12 నుంచి 13 గంటలు పని చేయించుకోవచ్చు అని చెప్పి తీర్మానం చేశారు. తీర్మానం చేయడమే కాకుండా అసెంబ్లీలో వాళ్ళకి మందబలం ఉంది కాబట్టి, శాసన మండలిలో ఉంది కాబట్టి నిర్ణయాలు కూడా చేసి ఆ నిర్ణయాలు కూడా అమలు చేయడం కోసం గెజిట్లు కూడా వదిలేసినటువంటి పరిస్థితి. కార్మికులకు ద్రోహం చేసింది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. కార్మిక వర్గానికి ద్రోహం చేసింది. అనేక ఏళ్లుగా 8 గంటల పని విధానం ఏది ఒక శతాబ్ద కాలంగా దగ్గరగా అమలవుతున్నటువంటి దాన్ని ఏకపక్షంగా రద్దు చేయాలని కేంద్రంలో ఉండే ప్రభుత్వం ప్రయత్నం చేస్తే దానికి ఒత్తాసుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలు వ్యవహరించాయి. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు మరింత ముందుకెళ్లి ఆయన ఈ ప్రయత్నం చేశారు. ఈ లేబర్ కోడ్లు కారణంగా తీవ్రమైనటువంటి నష్టం కార్మిక వర్గానికి ఏర్పడింది. మహిళలు ఇప్పటిదాకా రాత్రులు పనిచేయడం అనేది లేదు, కానీ కొత్తగా చంద్రబాబు నాయుడు గారు రాత్రిళ్ళు మహిళలు పని చేయించుకోవచ్చు, కొన్ని సౌకర్యాలు వాళ్ళకి కల్పించడం. ఎవడు సౌకర్యాలు కల్పిస్తున్నాడండి? షాపింగ్ మాల్స్ లో కూర్చోవడానికి కుర్చీ కాదు స్టూలు లేనటువంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితి. ఉదయం ప్రారంభమైతే సాయంత్రం 12 గంటల పాటు కంటిన్యూగా నిలబడుకొని ఉండాల్సినటువంటి పరిస్థితి, మరుగుదొడ్లు పక్కన కూర్చొని భోజనాలు తినాల్సిన దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది. అట్లాంటి సమస్యలనేమి అడ్రస్ చేయకుండా, వాటి గురించి మాట్లాడకుండా ఇప్పుడు 29 రకాల పారిశ్రామిక విధానాల్ని చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశారు. పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ కంపెనీలు వాళ్ళకు సంబంధించి పదే ఒక్కొక్క రంగానికి, ఒక్కొక్క ఇండస్ట్రీకి ఒక్కో రకమైన విధానం, 29 రకాల పారిశ్రామిక విధానాలు ప్రకటన. ఏ విధానంలోనైనా కార్మికుల గురించి, కష్టజీవుల గురించి వాళ్ళకి ఈ సౌకర్యం కల్పిస్తున్నాం, గతంలో ఉన్నదానికంటే మెరుగైనటువంటి పరిస్థితులు ఇస్తున్నామని చెప్పారంటే లేదు. ఇప్పుడేమో
ఈ రకమైనటువంటి ప్రకటనలు చేస్తున్నా. ఇది ఒక అర్థం అంటే లేనటువంటిది అనేది మనమేం కంగారు పడక్కర్లేదండి. ఆయన ఆ మధ్య పశువులకి ప్రతి ఊళ్ళోనూ ఒక హాస్టల్ పెడతానన్నారు కదా, అది పెట్టారా? పెట్టి దాన్ని ప్రయోగాత్మకంగా ఏమైనా చేశారో నాకు తెలియదు. చేసింటే మాట మీద ఉన్నట్లే. కాబట్టి ఇప్పుడు ఈ అడ్డాలు ఇటువంటివన్నీ కూడా ఊళ్ళో ఒక చోట పెడితే అది ఎంతవరకు అవుతుంది? అదంత తేలిగ్గా అయ్యేవి కాదు కదా. దానికి సంబంధించిన కాస్టు ఇప్పుడు ఎఫెక్టివ్గా ఇవన్నీ చేయాలి కదా. వందలు వేల సంఖ్యలో ఉంటారు సార్ కార్మికులు. మరి ఎక్కడ సాధ్యమవుతుంది? ఊరికే ఏదో జనాన్ని మీరు అన్నట్టుగా ఊరికే ఏదో ఒక చేయడం నిజంగానే చేయదలుచుకుంటే చాలా పద్ధతులు ఉన్నాయి కదా. ప్రకటన చేయడానికి ఖర్చు లేదు కదా సార్. అంతే, ఖర్చు లేని వ్యవహారం అంతే కదా. ఇప్పుడు హాస్టల్ పశువులకు హాస్టల్ పెడతానన్నారు, అందరూ ఆశ్చర్యపోయారు ఇది ఎట్లా సాధ్యం అని. అందరూ కార్మికుల సంక్షేమం రీత్యా ఈ అడ్డాలు పెడితే నిజంగా వాళ్ళకి మురళి గారు చెప్పినట్టు సదుపాయాలు క్రియేట్ చేస్తే సంతోషించవచ్చు. కానీ అవి చేయాలన్నా కూడా గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు అంటున్నారు కదా. 90% ప్రభుత్వ ఉద్యోగులకే సరిపోతుందని రోజు ఆయన చెబుతున్నారు. వెంకటేష్ గారు చెప్పండి దీని మీద సంక్షిప్తంగా మాట్లాడితే. టీటీడీ కమిషన్ చేసినటువంటి విచిత్రమైనటువంటి సిఫారసుల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఎస్, యాక్చువల్గా ఏంటంటే సార్, ఇప్పుడు ఏదైతే ప్రపోజల్ తీసుకొచ్చారో ఇది చేయాలంటే చాలా కమిట్మెంట్ ఉన్నటువంటి నేతలు కావాలి. ఒక మాట ఇచ్చారు అంటే ఆ మాట మీద నిలబడి పనిచేసేటువంటి ఒక నేతలు అయితేనే ఇటువంటి కమిట్మెంట్స్, ఈ లేబర్ అడ్డాలు లాంటివి ముందుకెళ్ళేటువంటి ఒక పరిస్థితి ఉంది. ఇప్పుడు లేబర్ అడ్డాలు పెట్టాలంటే విజయవాడ మహానగరంలో కానివ్వండి, గుంటూరు నగరంలో కానివ్వండి చాలా ఎక్కువ మంది, అలాగే వైజాగ్ లో చాలా ఎక్కువ మంది ఈ లేబర్ వర్క్ మీద డిపెండ్ అయ్యి పనిచేసుకునే వాళ్ళు ఉంటారు. వీళ్ళకి నగరం నడిబొడ్డులో ఒక లేబర్ అడ్డా క్రియేట్ చేయాలి అని అంటే సుమారుగా ఒక కనీసం ఎకరం స్థలం అన్నా ఇచ్చి అందులో లేబర్ అడ్డా క్రియేట్ చేయాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. విజయవాడ నగరంలో ఒక ఎకరం ప్రభుత్వ స్థలం ఉన్నటువంటి పరిస్థితి ఉందా సార్? అసలు ఈ ప్రభుత్వానికి అలాంటి చిత్తశుద్ధి ఉన్నటువంటి ఒక ప్రకటన ఇది వీలయ్యేటువంటి ఒక వ్యవహారమేనా? రెండోది, పని గంటలను పెంచుకునేటప్పుడు ప్రతి పనులకు కూడా డిఫరెంట్ స్కిల్స్ కావాల్సినటువంటి ఒక పరిస్థితి. దీనికి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ చేయాలంటే ప్రభుత్వ యంత్రాంగం దగ్గర ఆ వ్యవస్థ ఉందా? నిజంగా లేబర్ కి స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చేటువంటి ఒక యంత్రాంగం ఈ ప్రభుత్వం దగ్గర ఉందా? అంటే భవిష్యత్తులో వస్తుంది అని చెప్పేసి ఇవాళే ప్రకటనిస్తారా? ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి కార్యక్రమాలని అనౌన్స్ చేయరు. ఏదో కేవలం ఓట్ల కోసమో లేకపోతే ప్రభుత్వ మన్ననల కోసమో. గతంలో కూడా మా ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే పోలీసులకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తాను అని చెప్పేసి ఎలక్షన్ ప్రామిస్ కింద అన్నటువంటి పరిస్థితి. ఆ రోజు అందరూ పక్కున నవ్వినటువంటి పరిస్థితి. పోలీసులకి ఈ రోజు వరకు, గతంలో ఆయన ఇప్పటి వరకు అత్యధిక ఐటీ వాళ్ళకి కదా ఆయన అంది, పోలీసులకి ఎట్లా ఇస్తారు వర్క్ ఫ్రమ్ హోమ్? నాకు అర్థం కాలేదు. అదే సార్, ప్రకటన చేయడానికి ఇబ్బంది ఏముంది సార్? ప్రకటన ఏదైనా చేయవచ్చు కదా. ఇప్పుడు ఎండలు 10 డిగ్రీలు తగ్గించాలని కలెక్టర్లందరికీ కూడా ఆదేశాలు ఇచ్చినట్టు ఉంటది. ప్రకటన ఇవ్వడానికి పెద్ద ఖర్చు లేదు కదా. ప్రజలు నిజంగానే లేబర్ అడ్డాలు అన్నది మీరు చెప్పినట్లుగా, వెంకటేష్ గారు చెప్పినట్లుగా ఒక్కొక్క టౌన్ లో సిటీలో చూసుకుంటే ఒక్క చోటే సాధ్యం కూడా కాదు. 2-3 చోట్ల పెట్టాలంటే కనీసం ఎకరం నుంచి 2 ఎకరాల స్థలం ఉండాలి, దానికి సంబంధించిన వ్యవస్థ ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, స్టాఫ్ ఉండాలి, టెక్నికల్ ఏర్పాట్లు జరగాలి. ఏదో స్టేట్మెంట్ ఇచ్చేస్తే అయిపోద్దా? మరి ఎక్కడో చోట చేసి ఒకవేళ చేయదలిచినా వీళ్ళంతా అంటారా అని చెప్పి ఎక్కడో చోట పెట్టి మొత్తం చేశానని చెప్పి చేస్తారేమో తెలియదు. రైట్, ప్రసాద్ గారు హైదరాబాద్ నుంచి. ప్రసాద్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. సార్, ఇది అమరావతిలో 21,000 రూపాయలు అడుక్కి 18,000 చిల్లర 19,000 అండి. అంటే ఇంకా రోడ్లు అంటే ఇప్పుడు దాంట్లో ఉన్నదే చెప్పాలి కానీ మనం ఎక్కువ చెబితే మీరు కావాలని దుష్ప్రచారం చేశారని చంద్రబాబు గారి కంటే ముందు ఈనాడు వాళ్ళు తెగ బాధపడిపోతున్నారు ఆ రేట్ల గురించి మాట్లాడకుండా. అమరావతి సార్, మనం 1000 అడుగుల స్థలంకి 1000 అడుగుల ఫ్లాట్ కి 1,80,00,000 అవుతుంది అనమాట అండి. అక్కడ హైదరాబాద్ లాంటి చోట్లే 6,000, 7,000 ఉన్నదండి. 70 లక్షలకి 1000 అడుగుల ఫ్లాట్ వస్తుంది మనకి. అవును, అట్లాంటిది 1,80,00,000 అంటే ఇప్పుడు గవర్నమెంటే కట్టిందంటే ప్రైవేట్ వాళ్ళు కూడా అదే రేటుకు పెట్టారనుకోండి, ఎవరన్నా ఇల్లు కట్టుకోగలుగుతారండి అక్కడ? ఎవరన్నా ఇల్లు కొనుక్కోగలుగుతారు? మరి అదే గొప్ప అంటున్నారు. లేబర్ డే గురించి మీరు మాట్లాడుతున్నారని చెబుతున్నా అండి. ప్రైవేట్ కంపెనీలో నేను 32 సంవత్సరాలు ప్రైవేట్ కంపెనీలో పనిచేశాను సార్. నాకు వస్తున్న పెన్షన్ 1,603 రూపాయలండి నెలకి. 1,603. ఇప్పుడు గవర్నమెంట్ లో పనిచేసి జీతాలు తీసుకున్న వాళ్ళకి లక్షల మీద పెన్షన్లు వస్తున్నాయండి ఇప్పుడు వాళ్ళకి. అసలు ఆ పెన్షన్లు తీసేసానికి గవర్నమెంట్ ఎందుకు ఒప్పుకోవట్లేదండి? ఇంకొకటి ఏంటంటే, ఇంత చేటు ప్రజాసొమ్ము ఖర్చు పెడుతుంటే
ఎవరు ఏ పార్టీ కూడా కోర్టుకి ఎందుకు వెళ్ళట్లేదండి? అదంతా మళ్ళీ వేరే చర్చలండి, రైట్. అది ఇప్పుడు అయ్యే పని కాదు, చర్చ అది చాలా అది పెద్ద చర్చ, దానికి అది వేరు. మీరు నిజంగానే మీరు అన్నట్టుగా అవినీతిలో అదరహో విజనరీ పాలనలో శాశ్వత సచివాలయ నిర్మాణం ఒక్క చదరపు అడుగు 18,413 రూపాయలు, అసెంబ్లీ అద్దాలకు 2,540 కోట్ల సజ్జల ప్రశ్న. ఇవి కాకుండా క్వాంటమ్ వ్యాలీలో ట్విన్ టవర్ల నిర్మాణానికి 1208 కోట్లు. మరోవైపు పేదల ఇళ్ల స్థలాల R5 జోన్ రద్దు చేస్తూ ఉత్తర్వులు. తర్వాత రాజధాని ప్రాంత భూ సమీకరణ పథకం నిబంధనలకు సవరణ అంట, ఈ రైతుల దగ్గర నుంచి ఎట్లా తీసుకోవాలన్న దాని మీద. అమరావతిలో 6,750 కోట్ల పనులకు అనుమతులట. CRDA పరిధిలో పలు సంస్థలకు భూ కేటాయింపులు. అమరావతి నిర్మాణ ఖర్చుపై వైకాపా దుష్ప్రచారం అంట. నేను చూసా, ఈనాడు వాళ్ళు ఏమన్నా చంద్రబాబు గారు కానీ వీళ్ళు ఎట్లాగో చెప్పలేకపోతున్నారు సమాధానం. ఒకవేళ ఈనాడు వాళ్ళు ఏమన్నా వాళ్ళ తరఫున చెప్పారేమో చూస్తే జగన్పై షరీఫ్ ధ్వజం అట. షరీఫ్ గారని ఎక్స్ కౌన్సిల్ చైర్మన్ ఉన్నారు కదా, వారి ప్రకటనని ఫస్ట్ పేలో వేసుకుని ఇండికేషన్ వేసి లోపల పేలో ఇంత పెద్ద ఎత్తునేశారు. అంటే ఆ పరిస్థితి పోనీ ఆయన లేదు 2,540 కోట్లు కాదు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు చెప్పింది అబద్ధం, ఆయన తెలియక చెప్పాడు, అజ్ఞానంతో చెప్పాడు అని అన్నారంటే అట్ట కాదంట. జగన్ గారు తిడతారా? జగన్ గారు అసలు మాట్లాడిన కూడా మాట్లాడలా, వేరే సజ్జల గారు వీళ్ళంతా మాట్లాడారు. ఏదో ఒకటి దుష్ప్రచారం, మీరు ఎదురుదాడి చేస్తే దుష్ప్రచారం ఎట్లా అవుతాయి? ఇప్పుడు జనానికి అర్థం కావట్లేదు. అద్దాలకి 2,540 కోట్లు ఖర్చు పెడతామని ఘనంగా చెప్పుకోవచ్చు కదా. చంద్రబాబు గారు ఎందుకు చెప్పాలి నిన్న మీటింగుల్లో? మరి దాని మీద మాట్లాడట్లేదు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే స్వర్వం భ్రష్టం అంట, కల్తీ నెయ్యి సరఫరాకు ప్రధాన కారకుడు ధర్మారెడ్డి అంట. ఎల్లో మీడియా హెడ్డింగ్లు పెట్టింది. చాలా చిత్రమైన పరిస్థితి ఏంటంటే కమిషన్గా వేశారు కదా, కమిషను వాళ్ళ పర్పస్, గవర్నమెంట్ వారి పర్పస్ సర్వ్ అయినట్లుంది. ఎక్కువ ధరకి వీళ్ళు నెయ్యి కొన్నారు కదా వాళ్ళకి కావాల్సిన కంపెనీలో, దాన్ని సపోర్ట్ చేసుకునే విధంగా ఈ తక్కువ ధర కోట్ చేసే కంపెనీలకి టెండర్ ఇవ్వకుండా ఎక్కువ ధర కోట్ చేసే కంపెనీలకి టెండర్ ఇవ్వాలంట. కొత్త సూత్రం పెడతారట. అంతేగాని నాణ్యత తక్కువ ధర ఎక్కువ ధరతో సంబంధం లేకుండా నాణ్యతను పరిశీలిస్తారు. అదే కాకుండా ఎక్కువ ధర వచ్చిన వాళ్ళకి నాణ్యత సరిగా ఇవ్వాలని అక్కడ రూల్ ఉంటుందా? ఆ కమిషన్ సిఫారసు అంట. అంటే ఇప్పుడు చేసినటువంటి దోపిడీ అంటున్నారు, అవినీతి అంటున్నారు, దాన్ని సమర్థించే రీతిలో రాస్తున్నారా? పోనీ అటువంటి థియరీ టీటీడీకే వర్తిస్తే రేపు అమరావతిలో కూడా 18,000 రూపాయలు పెట్టామంటే ఆ స్థాయిలో నాణ్యత ఉందని జనాన్ని మభ్యపెట్టడానిక? ఈ రకంగా ఈ సిఫారసులు వీటన్నిటి మీద చర్చలోకి వెళదాం. 2-3 విశేషాలు కూడా మీ దృష్టికి తీసుకొస్తాను. GST డమాల్. ఏప్రిల్లో 2.7% తగ్గిన ఆంధ్రప్రదేశ్ GST వసూళ్లు 4,686 కోట్ల నుంచి 4,323 కోట్లకు పడిపోయిందట. విచిత్రం ఏంటంటే దేశమంతా GST వసూలు పెరిగితే ఆంధ్రప్రదేశ్లో తగ్గుతోంది ఆయా నెలల్లో. మరి ఇదంతా కూడా మేము బ్రహ్మాండంగా పాలన చేస్తున్నాం అన్న వాళ్ళు సమాధానం చెప్పాలి. కోర్టులు చివాటు పెట్టినా మారని పోలీసులు. పాపం పూడి శ్రీహరి గారికి రిమాండ్ రిజెక్ట్ చేసినా లేదా బెయిల్ ఇచ్చినా కూడా ఎక్కడో చోట వెంటనే అరెస్ట్ చేయటం ఇట్లా చేస్తూ వచ్చారు. చివరికి నేను గుంటూరు కోర్టు కూడా రిజెక్ట్ చేసింది. ఆయన కూడా బాధపడ్డారు. ఈ రకంగా సమాజాన్ని ఇట్లా తయారు చేస్తున్నారని పూడి శ్రీహరి గారు కూడా బాధపడ్డారు. ప్రమాదంలో పత్రికా స్వేచ్ఛ మరింత దిగజారిన భారత్ 157కి పడిపోయిన ర్యాంకు. సెంట్రల్ గవర్నమెంట్ వారికి ఈ భారతదేశానికి ఎట్ట ర్యాంక్ వస్తుంది? చంద్రబాబు గారు లాంటి ప్రభుత్వం జర్నలిస్టుల మీద ఇష్టారాజ్యంగా దాడులు జరుగుతూ ఉంటే మొన్న ఏకంగా అదే ప్రకారం జర్నలిస్టుల మీద ప్రభుత్వం దాడి చేస్తుంటే ప్రైవేటు శక్తులు మొన్న పలమనేరు దగ్గర ఆంధ్రజ్యోతి రిపోర్టర్నే ఒక అతన్ని పంపు చంపారట. జగన్మోహన్ రెడ్డి అంత పేరు అతను మరి ప్రమాదంలో సాక్షి రిపోర్టర్ని కొట్టారట. ఇంకోసారి పార్వతీపురం ఎక్కడ. సో ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఈ రెడ్ బుక్ దిక్కుమాల రెడ్ బుక్ లోకేష్ గారి రెడ్ బుక్ అరాచకాలు సాగుతుంటే మరి ప్రమాదంలో పడక ఏమవుతుంది? భారతదేశంలో మిగతా రాష్ట్రాల్లో కూడా పరిస్థితి కొంత అట్లా ఉన్నా ఆంధ్రప్రదేశ్లో మరీ దారుణంగా ఉందనడానికి ఇది ఒక ఉదాహరణ. కార్మికుల హక్కుల రక్షణ కోసం ఐక్య పోరాటాలు చేయాలని శ్రీనివాసరావు పిలిపించారు CPM కార్యదర్శి. అడ్వాన్స్డ్గా 7,862 కోట్లు ఇచ్చినా పోలవరం పడకేనా అంటూ కేంద్రం ప్రశ్నిస్తే ఎల్లో మీడియా కవరప్ అనమాట, వేగం పెంచండి అని చెప్పిందని రాశారు. కోతలు నిజమే కానీ విద్యుత్ కోతలు వాస్తవమేనని విద్యుత్ పంపిణీలు చెబుతున్నాయి. కాకపోతే దక్షిణాదిపై గ్రిడ్పై ఒత్తిడి కారణమని ఇంకేవో కబుర్లు చెబుతున్నారు.
సో ఇవి ప్రధానంగా ఇంపార్టెంట్ విషయాలు. ఇక ముందుగా మురళి గారు మీరు చెప్పండి, దీని గురించి లోయర్ టెండర్ విధానం రద్దు చేయాలని కమిషన్ సిఫారసు చేసిందంట. అసలు జగన్ గారి టైంలో కాదు, చంద్రబాబు గారి టైంలో వచ్చిన కంపెనీలే కదా ఆ రోజు జరిగినవన్నీ కూడా. ఏదో రకంగా జగన్ గారి ప్రభుత్వం మీద బురద వేసి తాపత్రయం, దాని తోడు ఇప్పుడు ఎక్కువ రేటుకు కొన్నారన్నటువంటి నెయ్యి కొన్నారన్న దాన్ని సమర్థించుకునేలాగా కమిషన్ తోటి రిపోర్ట్ ఇప్పించుకున్నారనే విమర్శ వచ్చే అవకాశం ఉందా లేదా మురళి గారు? సమస్య సార్, ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి వస్తున్నటువంటి ఏ వివాదమైనా ఆ వివాదాన్ని పారదర్శకంగా పరిశీలించి పరిష్కరించి భక్తుల మనోభావాల్ని కాపాడే విధంగా వ్యవహరిస్తే దాన్ని ఎవరైనా సమర్థించవచ్చు, లేదంటే దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటే సపోర్ట్ కూడా చేయవచ్చు. కానీ దురదృష్టం ఏంటంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ మహిమో లేదంటే సంఘ పరివార శక్తుల మహిమో కారణం ఏదైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఒక లౌకికవాద పార్టీ అనే విషయాన్ని కూడా మర్చిపోయి ఎన్టీ రామారావు గారు ఏ ఉద్దేశంతో ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించారో, తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం అన్నటువంటి నినాదం వెనుక అనేక సమస్యలని ప్రస్తావిస్తూ వాటన్నిటిని విస్మరించి ఈరోజు ఏకపక్షంగా ఇట్లాంటి శక్తులకు ఊతం ఇచ్చేటట్టుగా వ్యవహారం చేస్తా ఉంది అన్నదానికి ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు దినేష్ కుమార్ గారి నివేదికే కాదు, దినేష్ కుమార్ గారు అసలు ఏమి ఆయన సిఫార్సులు చేశాడో లేకపోతే ఇదన్నీ బయట పెట్టాల్సిందే. బయట పెట్టక ముందే పత్రికల్లో పెద్ద చర్చలు. అంతకుముందు సిట్ ఏర్పాటు చేశారు, సిట్ నివేదిక ఇచ్చింది. నివేదిక కనీసం ప్రభుత్వానికి చేరక ముందే పత్రికలంతా కూడా ఈయన దోషి ఆయన దోషి అక్కడ వాళ్ళు వీళ్ళు అని ఫోటోలతో సహా ప్రచురణ చేసి తీవ్రమైనటువంటి చర్చలోకి తెచ్చారు. ఆ తర్వాత అది నిజమని కాదని అది చర్చలు జరిగినాయి. ఈ రోజు దాకా సిట్ నివేదిక కానీ లేదా ఇంకో నివేదిక కానీ అసలు ఏమనుకుంటున్నారు? కోర్టు ఏమని చెప్పింది? సీల్డ్ కవర్ లో వాటన్నిటిని పెట్టి మాకు అందజేయండి, దాని మీద మేము ప్రకటన చేస్తామని చెప్పి స్పష్టంగా చెప్పింది. కోర్టుకు అందించక ముందే అంటే ప్రజలను కూడా మౌల్డ్ చేయడం, ఒక అంశానికి వాళ్ళు అనుకున్నటువంటి అజెండాకు అనుగుణంగా ప్రజల్ని మౌల్డ్ చేయడం కోసం చేస్తున్నటువంటి ఒక దుష్ప్రయత్నం తప్ప మరొకటి కానే కాదనేది ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాలి. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏమి చేయాలి? ఇప్పుడు ఆయన సిఫార్సు చేశాడో లేదో తెలియదు, ఈ రోజు పత్రికల్లో వచ్చిన దాని ఆధారంగా మనం చర్చ చేస్తున్నాం. లో ప్రైస్ బిడ్ని పరిగణలో తీసుకోకూడదు అనేది ఎక్కడైనా ఉందా? అది కాదు విధానం. ఏది నాణ్యతా ప్రమాణాలను పరిశీలన చేయడానికి అవసరమైన సిస్టంలో లోపాలు ఉంటే ఆ సిస్టమ్ గురించి మాట్లాడండి, లేదా తప్పులు చేసిన వ్యక్తిలో వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు ఏమన్నా ఉంటే వాటి గురించి మాట్లాడచ్చు. అవి కాదు ప్రధానము అని చెప్పి ఈ వివాదాన్ని ఆధారం చేసుకొని దీన్ని ఒక మత సమస్యగానో లేదా ఇంకొక మనోభావాలకు సంబంధించినటువంటి సమస్యగానో మార్చేయడం కోసం, ఇది ఏదో ఒక అన్య మతస్థులకు సంబంధించినటువంటి వ్యవహారంగా తీర్చడం కోసం ఒక సీరియస్ ప్రయత్నాన్ని ఒక పథకం ప్రకారం చేయడం అనేది దీంట్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. ఇప్పుడు వాస్తవంగా కల్తీ నెయ్యి వ్యవహారం ఉంది. ఈ రోజు జరిగినటువంటి చర్చ అంతా కూడా చూడండి, లేదంటే దానికి సంబంధించిన వ్యవహారం అంతా కూడా తప్పులు జరిగితే ఏ ఒక్కరిని విడిచిపెట్టాల్సిన అవసరం లేదు, కఠినంగా వ్యవహరించవచ్చు. ఇది అందరూ చెప్తున్నారు, ఈ పార్టీ ఆ పార్టీ లేదు, అన్ని పార్టీలు చెప్తున్నటువంటిది. కానీ స్పిరిట్ ఆ రకంగా ఉందా? ఆ రకంగా లేదు. ఏమని చేస్తున్నారు? ఇదేదో ఈ కొండ పవిత్రతను దెబ్బతీయడం కోసం అన్యమతస్తులు చేస్తున్నటువంటి ఒక కుట్రలాగా దీన్ని సృష్టించడం కోసం సీరియస్ ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎక్కడ అన్యమతస్తుల ప్రభావం ఎక్కడుంది? కొనుగోలు చేసిన వాడు హిందువే, దాన్ని సంతకాలు పెట్టినటువంటి వాళ్ళు హిందువులే, నడిపినటువంటి వాళ్ళంతా కూడా హిందువులే, ఫ్యాక్టరీల వాళ్ళు హిందువులే, అంతా కూడా హిందువులు. అంటే ఇంకా అన్యమతస్తుల ప్రభావం ఇక్కడ ఎక్కడుంది? ఇది ఒక కాన్షియస్ గా ఒక కుట్రపూరితంగా చేస్తున్నటువంటి ప్రయత్నం అనేది ఒకటి. రెండవది, ఇక్కడ జరుగుతున్నటువంటి వీటన్నిటిలో కూడా ఫెయిర్ గా ఈ ప్రభుత్వం లేదు, పారదర్శకత పాటించి గతంలో జరిగినటువంటి అనేక ఘటనలు, తిరుమల కేంద్రంగా జరిగిన ఏ వివాదమైనా తీసుకోండి, తొక్కిసలాట దగ్గర నుంచి ఎంతమంది చనిపోయారు అక్కడ, ఆ తర్వాత జరిగినటువంటి ఇష్యూస్ అన్నిటిలోకి మళ్ళీ వెళ్దాం. ఇప్పుడు ప్రధానంగా లోయర్ టెండర్ కి లోయెస్ట్ రేట్ ఇచ్చిన దానికి ఇవ్వక్కర్లేదు అని చెప్పి ఒక కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందంటే ఇప్పుడు ఆల్రెడీ కొన్న వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వటమే కదా. నేననేది కూడా అదే కదా. ఇప్పుడు నేననేది ఏమనంటే, ఎక్కడైనా ప్రపంచంలో టెండర్ విధానంలో ఏమని ఉంటుంది? లోయెస్ట్ విధానం అనేది క్రైటీరియా ఉంటుంది. ఫిక్స్ చేస్తారు నాణ్యత ఆధారంగా కదా ఫిక్స్ చేసేది. నాణ్యత
ప్రమాణాలను పరిశీలించడం అనేది క్రైటీరియాగా ఉండాలి. అట్లా కాకుండా చేయడం అంటేనే ఒక అర్థం లేనటువంటిది. రైట్, ఓకే. వెంకటేష్ గారు, ఇది చాలా విచిత్రంగా ఉంది కదా. రేపు అమరావతిలో కూడా ఇది అందుకే పెట్టామని చెబుతారా ఎట్లా? ఇది నిజమే ఉంటుంది, ఎందుకంటే ఎల్లో మీడియా రాసిందంటే వాళ్ళ ప్రభుత్వందే కదా. అంటే ఆల్రెడీ కొనదానికి సర్టిఫికేట్ ఇప్పించడమా, ధరలకు సంబంధించి తక్కువ ఇది వ్యవస్థలను భారీగా లోయెస్ట్ ప్రైస్ బిడ్ విధానానికి స్వస్తి పలకాలి. రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ కమిషన్ సిఫారసులు. మీరేమంటారు? ఈ రకమైనటువంటి కొత్త ట్రెండ్ని తీసుకురావడానికి చంద్రబాబు గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టు అనుకోవాలా, లేకపోతే చంద్రబాబు గారి మనసులో మాట ప్రకారం ఈయన కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందని అనుకోవాలా? ఆల్రెడీ వీళ్ళు రాసిన రిపోర్ట్ మీద ఆయన సంతకం పెట్టాడేమో, ఇలాంటి మతిలేని పనులు ఎవరు చేస్తారు అని చెప్పేసి అని ఆలోచనలో, ఇందాక నుంచి ఆలోచనలో కూడా ఉన్నాం సార్. యాక్చువల్గా ఎవరైనా కానీ తక్కువ రేటుకి ఇచ్చినప్పుడు ఇంకా ఎక్కువ నాణ్యతకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ అడగాలి. ఖచ్చితంగా ఈ రిపోర్ట్స్, ఈ నాణ్యత ప్రమాణాలు దాటి ఈ సర్టిఫికేషన్ ఉన్నటువంటి నెయ్యిని మాత్రమే మేము తీసుకుంటాం తక్కువ ధరకు వచ్చినప్పటికీ కూడా అనేది ఇక్కడ క్రైటీరియాగా పెడతారు అని చెప్పేసి మేము అంతా ఆశించాం సామాన్య ప్రజలుగా. ఎందుకంటే దేవదేవుని ప్రసాదంలో నాణ్యతను కోరుకుంటాం, పవిత్రతను కోరుకుంటాం, కానీ డబ్బుల గురించి పెద్దగా ఆలోచించు. అంటే ఎక్కువ రేటుకి కోట్ చేస్తే అందులో నాణ్యత ఉంటుంది అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ ప్రభుత్వమే ఇస్తుందా అనేది ఇక్కడ విచిత్రమైనటువంటి ఒక ఆలోచన కలిగేటువంటి ఒక విషయం. ది బెస్ట్ ల్యాబ్స్ ఉన్నాయి ఇండియాలో. ఎన్డీడీబీ రిపోర్ట్ ఒక్కటే కాదు, పక్కనే ఉన్నటువంటి బెంగళూరులో కానివ్వండి, చెన్నైలో కానివ్వండి, ది బెస్ట్ ల్యాబ్స్, ప్రైవేట్ ల్యాబ్స్ కూడా ఉన్నాయి. వీళ్ళందరి దగ్గర నుంచి సర్టిఫికేషన్స్ తీసుకున్న తరువాతే ఆ ప్రొక్యూర్మెంట్ కి సంబంధించినటువంటి ఆ నెయ్యిని లడ్డు ప్రసాదంలోకి అనుమతిస్తాము. దీని మీద ఏమైనటువంటి కల్తీ జరిగితే ఇంకా కఠినమైనటువంటి చట్టాలను ఉపయోగిస్తాము అని చెప్పేసి ఇవ్వాల్సినటువంటి నివేదిక. దానికి బదులు పొల్ల వ్యవహారంలో వచ్చినట్టుగా ఇది ఎలా వచ్చినా గానీ అవన్నీ మాకు సంబంధం లేదు, రేటు పెంచితే క్వాలిటీ ఉన్నట్టే అని చెప్పేసి అటు అమరావతిలో కానివ్వండి, ఇటు టీటీడీలో కానివ్వండి ఒకే విధానాన్ని అమలు పరచడానికి వేసినటువంటి ఒక స్కెచ్ గా మనం అభివర్ణించాలి. ఓకే, రైట్. మీరే అంటారు సార్? ఇప్పుడు ఎక్కడైనా సరే టెండర్ వ్యవస్థలో ఎప్పటి నుంచో వచ్చే ఆనవాయితీ ఏంటంటే ఎవరైతే లోయెస్ట్ ప్రైజ్కి కోట్ చేస్తారో వాళ్ళకి ఇవ్వాలి. ఆ తర్వాత ఆ ప్రక్రియని స్టార్ట్ చేసి ఆ కాంట్రాక్టర్ చేసేటప్పుడు క్వాలిటీ అనేది ప్రభుత్వం కానీ ప్రభుత్వ వ్యవస్థలు కానీ ఆ క్వాలిటీ ఏదైతే మనం టెండర్ క్వాలిటీలో పెట్టామో అది మెయింటైన్ చేయాలి. ఇప్పుడు దీనికి ఊతం పోసే మాదిరిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాలు మీరు చూసారంటే సార్, ఒక టెండర్ అయిపోయిన తర్వాత కూడా రివర్స్ టెండర్ అనేటువంటి సిస్టమ్ తీసుకొచ్చారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా ట్రాన్స్పరెంట్గా ఉండాలి టెండర్ వ్యవస్థ అనేటువంటిది. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఒక అలవాటు ఉంది సార్, తను చెప్పిన పని తను అనుకున్న మాట నెరవేరకపోతే తను ఏదో ఒక విధంగా సాధికారం చేసుకోవాలనేటువంటిది ఆయన ఒక ఆనవాయితీ. మీరు అమరావతి విషయంలో మనం చూసారంటే సార్, శివరామకృష్ణ గారి కమిషన్ వేశారు సార్. ఫస్ట్ వేసినప్పుడు అమరావతి నాట్ సూటబుల్ అని చెప్పని అది ఇచ్చింది. ఆ తర్వాత దానికి విరుద్ధంగా నారాయణ కమిటీని ఒకటి వేశాడు. అంటే తన మాట అమరావతిలో కట్టాలన్నటువంటి ఒక మాట నిరూపించుకోవడం కోసం. ఇది ఆల్రెడీ ఈ నెయ్యి విషయంలో కానీ టీటీడీలో కానీ ఆల్రెడీ సుప్రీంకోర్టే ఒక సిట్ వేసింది. దాంట్లో కూడా మీ అధికారులే ఇద్దరు ఉన్నారు సార్, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఇద్దరు ఉన్నారు. అది ఒక నివేదిక ఇచ్చింది, ఆ నివేదిక ప్రకారం పోతుంది. అది కోర్టుకి సబ్మిట్ చేసింది. దాని వివరాలు ఇంకా రావాలా, దోషులు ఎవరో చెప్పాలా అనేటువంటిది. ఈ కమిషన్ కూడా డైరెక్ట్గా చెప్పేసింది సార్, దాంట్లో కరుణాకర్ రెడ్డి గారికి కానీ వైవి సుబ్బారెడ్డికి కానీ ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళు విచారించాల్సిన అవసరం లేదంటే హడావుడిగా ఇంకో కమిషన్ వేశాడు ఆయన. ఎందుకంటే మళ్ళీ ఆయనకు సొంతంగా ఆయన కమిషన్ వేసి దానికి ఆయనకు అనుకూలంగా ఒక రిపోర్ట్ని తయారు చేసుకోవాలి. సార్ నాకు పాపం చంద్రబాబు నాయుడుకి ఒక సూచన ఇస్తున్నాను సార్ నేను. ఇది హైయెస్ట్ టెండర్కి పోతే మంచి విలువ రేటు ఎక్కువ పలికితే మంచి క్వాలిటీ వస్తుంది అనే దానికన్నా కానీ హెరిటేజ్ నెయ్యే ఈ ప్రపంచంలో పవిత్రమైంది, హెరిటేజ్ నెయ్యనే టీటీడీకి వాడండి అని చెప్పి దినేష్ గారికి చెప్పిచ్చేస్తే ఇంకా బాగుంటుంది సార్. ఒకే మాట అయిపోతుంది. ఇప్పుడు కాదు కదా సార్, ఇప్పుడు ఆయన ఉద్దేశం అంటే ఇందాపూర్ డైరీకి ఎక్కువ రేటుతో తీసుకున్నారు కాబట్టి దాన్ని సర్వే చేయడానికి అన్నట్లు ఈ కమిషన్ రిపోర్ట్ ఉందేమో అన్న. చంద్రబాబు గారికి అతను వ్యాపారమే నెయ్యికి సంబంధించిన వ్యాపారం, దీనికి సంబంధించిన విషయం. ఇప్పుడు అటువంటి విషయాల్లో ఇప్పుడు ఆల్రెడీ ఇందాపూర్ సప్లై చేస్తుంది. ఇందాపూర్ సప్లై చేసేటప్పుడు దానికి ఊతం వేస్తూ హైయెస్ట్ రేట్కి మంచి క్వాలిటీ దొరుకుతుందని ఒక చిన్న థియరీ ఒకటి డెవలప్ చేస్తే దాన్ని మనం తప్పుపట్టాల్సిన అవసరం ఉంది. ప్రజలు విజ్ఞులు సార్, ఖచ్చితంగా తప్పుపడతారు. డైరెక్ట్గా దినేష్ కుమార్ గారు ఈ యొక్క ఇందాపూర్ డైరీ
లో చుట్టూ నెయ్యి లేకుంటే హెరిటేజ్లో చుట్టూ నెయ్యి చాలా పవిత్రం, అది మాత్రమే తీసుకుంటే బాగుంటుందని ఒక మాట చెప్పి చేస్తే అది ఒక పర్మనెంట్ ఒక సొల్యూషన్ ఎవరు వచ్చినాక. తమాషాగా ఉంది మీ సలహా, తమాషా. నిజంగానే ఆశ్చర్యం. ఎప్పుడు అసలు ప్రపంచంలో ఇందాక మన వెంకటేష్ గారు కానీ మురళి గారు అన్నట్లుగా ప్రపంచంలో ఎక్కడైనా సరే తక్కువ ధర నాణ్యత ప్రమాణాలు వీళ్ళు నిర్దేశిస్తారు కదా, ఈ కండిషన్స్ లో ఉండాలి, ఇట్లా ఉండాలి అని చెప్పి. ఆ కండిషన్స్ కి అనుగుణంగానే మేము ఎవరు ఇస్తారో వాళ్ళు తీసుకోవాలి తప్ప మీరు ఎక్కువ రేట్ వేసుకుంటే మేము ఇస్తాము అంటే ఇది ఎక్కడ విచిత్రంగా ఉంది. అంతే ఉంటుంది, అదే. ఇప్పుడు రాజధాని అమరావతిలో జరిగే కట్టడాలకు కూడా పరిస్థితి సార్. ఇప్పుడు ఎవరైతే హైయెస్ట్ వేస్తారో అదే క్వాలిటీ అని వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు సార్. ఇంకొకటి సార్, 2018లో ఈ జిఐడి టవర్ కానీ టవర్ 1, టవర్ 2, టవర్ 3, టవర్ 4 కానీ ఏ కాంట్రాక్టర్లకు వచ్చాయో ఇప్పుడు కూడా అదే కాంట్రాక్టర్లకి 200% హైప్ చేసి ఇచ్చారు సార్. రేట్ని 200% హైక్ చేసి ఇచ్చారు. అంటే అదే కాంట్రాక్టర్కి ఎట్టు వచ్చింది సార్ మళ్ళీ ఇది మళ్ళీ టెండర్ వచ్చినప్పుడు? ఇది ప్రజలంతా కూడా గమనిస్తున్నారు సార్. ఇది దోపిడీకి లూటీకి మెయిన్ ఆధారం సార్. రైట్. వెంకటేష్ గారు మీరు ఆ ప్రాంతం వారే కదా, అమరావతి మంగళగిరిలోనే ఉంటారు కదా మీరు, విజయవాడలో. ఈ అవినీతితో అదరహో అని చెప్పి వాళ్ళ పెద్ద ప్రముఖంగా వచ్చింది. విజనరీ పాలనలో శాశ్వత సచివాలయ నిర్మాణం ఒక్క చదరపు అడుగుకి 18,413 రూపాయలు, టవర్లకు అద్దాలు అమర్చేందుకు 2,540 కోట్ల రూపాయలు. సో ఇవన్నీ ఎప్పుడైనా మీరు ఊహించారా? ఈ స్థాయిలో ఆ బిల్డింగ్ కట్టడం ఎందుకో, దాంట్లో 50 లక్షల చదరపు అడుగులు కడితే అక్కడ ఉండే 3,000 మందికో లేకపోతే 5,000 మందికో అన్ని ఇవ్వాల్సిన అవసరం ఏముంటుంది? అంత అవసరం ఏముంటుంది? చివరికి ఆ బిల్డింగులు ఖాళీగా ఉంటే వేరే వాళ్ళకి అద్దెకి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందా? లేకపోతే దాన్ని టూరిస్ట్ సెంటర్గా పైన టవర్ చేస్తాము, వ్యూ పాయింట్ పెడతాము, దీనికోసం ఇన్ని వేల కోట్లు లక్షల కోట్లు ఖర్చు పెట్టడమా? దానికోసం ప్రైవేట్ లేఅవుట్లు ఇచ్చి మళ్ళీ దానికి సదుపాయాలు కల్పించి ఇన్ని చేయటం, ఇవన్నీ చూస్తే మీకేమనిపిస్తుంది? ధనం దుర్వినియోగం అవుతున్నట్లా, సద్వినియోగం అవుతున్నట్లా? సార్, అమరావతి వాసులుగా మేము చాలా సంతోషపడుతున్నాం సార్, నిజం చెప్పాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పూర్తి సంపద అమరావతికి తరలించబోతున్నారు. దీనికి సంబంధించి ఈ ప్రాంతంలో సరే లూటీ చేస్తారా, అది మేము ఎలాగో ఆపేది కాదు, ఎలాగైనా సరే ఈ లూటీ జరిగేదే మనందరికీ కనపడుతుంది. కాకపోతే ఈ రాష్ట్రం మొత్తం మీద జరుగుతున్నటువంటి ఈ విధ్వంసాన్ని మనం అనలైజ్ చేస్తే దేశవ్యాప్తంగా ఎక్కడా కూడా గ్రీన్ ఫీల్డ్ సిటీస్ అనేవి సక్సెస్ అయిన చరిత్ర లేదు భారతదేశానికి. ఎక్కడా కూడా రాయ్పూర్ అన్నారు, మరొకటి అన్నారు. వీళ్ళందరి దగ్గర ఉన్నటువంటి జనసాంద్రత చాలా చిన్నది. కంపేరింగ్ విత్ ఏదైతే డ్రై సిటీస్ ఉన్నాయో వీటితో పోల్చుకున్నప్పుడు ఈ గ్రీన్ ఫీల్డ్ సిటీస్ అనేవి అట్టర్ ఫెయిల్యూర్. భారతదేశంలో అనేక రాష్ట్రాలు సంపదలు సిరి సంపదలతో ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి, మిగులు బడ్జెట్ తో ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాలు ఏవి చేయనటువంటి ఒక ప్రయత్నం అనండి, లేకపోతే దోపిడీ అనండి అమరావతిలో జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ఎక్కడ తీసుకున్నా, అటు విజయవాడ కానివ్వండి, గుంటూరు కానివ్వండి, శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఎక్కడ ఉన్నా కానీ 4,500 రూపాయలు మించి ఎక్కడా కూడా కన్స్ట్రక్షన్ కాస్ట్ అవ్వదు. అటువంటి ఇక్కడ ఇంత కాస్ట్ పెట్టి చేయాల్సినటువంటి ఆవశ్యకత ఏంటి? మీ దగ్గర డబ్బు ఉంటే అడుగు 1 కోటి రూపాయలు పెట్టి కట్టుకోండి, తప్పులేదు. ఎందుకంటే మన దగ్గర అప్పు తీసుకొచ్చి అత్యధిక వడ్డీకి సంబంధించి పెట్టి మన దగ్గర ఉన్నటువంటి భూములు తాకట్టు పెట్టి ప్రజల యొక్క దైనందినటువంటి జీవన విధానాన్ని, అంటే 3 పంటలు పండేటువంటి నేలని దెబ్బ కొట్టి ఇక్కడ మనం ఇటువంటి గ్రీన్ ఫీల్డ్ సిటీ కడితే దీనివల్ల వచ్చేటువంటి రెవెన్యూ కానివ్వండి, దీనివల్ల వచ్చేటువంటి ప్రజలకు వచ్చేటువంటి సౌకర్యాలు కానివ్వండి, ఏవి కూడా ఉపయోగించుకునేటువంటి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు ఉన్నారా, లేకపోతే విజయవాడ, గుంటూరు, లేకపోతే అమరావతిలో వచ్చి ఉండేటువంటి పరిస్థితి ఉందా అనేది ఇక్కడ మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఏమి ప్రత్యేకంగా చంద్రమండలం మీద కట్టట్లేదు. ఇక్కడ నుంచి అక్కడికి ఇంపోర్ట్ చేయడానికి జనాల్ని. పక్కన విజయవాడలో ఒక 5-6 వేల రూపాయలలో ఎస్ఎఫ్టీ కాస్ట్ ఉన్నప్పుడు అమరావతికి వచ్చేసి సుమారుగా 15,000 రూపాయలు 20,000 రూపాయలు పెట్టి సామాన్య ప్రజలు కొనుక్కునేటువంటి పరిస్థితి ఉంటుందా? ఇక్కడ మనం ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మిస్తున్నాం అనేటువంటి ఒక భ్రమతో ఈ రాష్ట్ర సంపదని మొత్తం తీసుకెళ్లి అమరావతిలో పెట్టి అందరూ ఏం చెప్తారంటే అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అంటారు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ద్వారా ఈ రోజు వరకు రూపాయి సంపాదించలేదు, 50,000 కోట్ల రూపాయల అప్పు మాత్రమే అయింది. దీన్ని ఇక్కడికి పరిమితం చేయకుండా మళ్ళీ phase 2 అంటున్నారు. ఈ phase 2 ఎన్ని లక్షల కోట్ల రూపాయలతో అవుతుందో తెలియదు. అమరావతిలో ఎండలు తగ్గిస్తామంటారు, భూమార్గం ద్వారా
ఏసీలు అంటున్నారు. Okay. ఆల్రెడీ వేసిన సీడ్ యాక్సెస్ రోడ్డు పలు చోట్ల మేము నిత్యం హైకోర్టుకి సచివాలయానికి వెళ్తాం కాబట్టి మాకు తెలుసు. పలు చోట్ల వర్షాలు పడిన ప్రతిసారి కూడా ఇక్కడ డ్యామేజ్ అయిపోతున్నటువంటి పరిస్థితి, మళ్ళీ దాన్ని రిపేర్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి దృష్టిలో పెట్టి జడ్జిలు కూడా దిగి నడిచిపోయి ఉన్నారు కదా. రైట్. ఇదంతా కూడా అల్టిమేట్ గా దీని యొక్క నష్టం అంతా కూడా అమరావతి ప్రజలు లేకపోతే అమరావతిలో ఉన్నటువంటి భూములకు ఇచ్చినటువంటి రైతుల్లో పెట్టుకునేటువంటి పరిస్థితి కాదు. ప్రజలందరూ గుర్తిరగాల్సింది ఏంటంటే చిత్తూరు నుంచి శ్రీకాకుళంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని కాంట్రిబ్యూట్ చేసి రేపొద్దున ఇక్కడ జరిగేటువంటి నష్టానికి మీ జేబులో ఉన్న రూపాయితో ఇక్కడ పన్నులు చెల్లించాల్సినటువంటి పరిస్థితి, అప్పులు కట్టాల్సినటువంటి పరిస్థితి, దీని అంతటికీ కూడా కారణం ఈ యొక్క లోపభూయిష్టమైన విధానాలే. 4,000 కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెడతారు, అద్దాలకి 2,500 కోట్లు అంటారు. మళ్ళీ విచిత్రంగా దీనికి కేబినెట్ అప్రూవల్ అంట. అంటే పొద్దున వచ్చే ప్రభుత్వం దీనికి ఏ ఒక్క వ్యక్తినో బాధ్యుల్ని చేయకుండా మొత్తం ఈ కర్మ ఫలాన్ని మొత్తం కేబినెట్ గురించి చేస్తే ఓ పని అయిపోతుంది కదా. ఇందులో నా తప్పు ఎంత ఉందో, చంద్రబాబు నాయుడు అనే నా తప్పు ఎంత ఉందో, కింద దిగువ స్థాయిలో ఉన్నటువంటి మంత్రి గారి యొక్క తప్పు కూడా అంతే ఉంది. సో నన్ను అరెస్ట్ చేస్తే ఆయన కూడా అరెస్ట్ చేయాలి, నాతో పాటు ఆయన కూడా అని చెప్పేసి అనేటువంటి ఒక విధానాన్ని తీసుకొస్తున్నటువంటి ఒక పరిస్థితి కనపడుతుంది. రైట్. ఓకే మురళి గారు, సంక్షిప్తంగా చెప్పండి, టైం అయిపోయింది. 2,500 మీరు 2,540 కోట్లతో అద్దాలకు పడుతున్నారండి, అందుకు సంతోషించాలా బాధపడాలా? సార్ మేము ఒకే మాట చెప్పాము, అమరావతి రాజధానిని కార్పొరేట్ కంపెనీలకి, రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కేంద్రంగా మార్చబాకండి. అక్కడ ఉన్నటువంటి రైతులు లేదా ఎంతో త్యాగం చేసి భూములు ఇచ్చినటువంటి కూలీలు, ప్రజలు, వీళ్ళందరి ప్రయోజనాలను కాపాడే విధంగా వ్యవహరించండి అని చెప్పి పదే పేదల ఇళ్ల స్థలాలు రద్దు చేశారు. పేదల ఇళ్ల మీరేమో కూలీలకు రక్షించమంటే వాళ్ళు పేదల ఇళ్ల స్థలాలు రద్దు చేశారంట R5 జోన్ లో ఏదో. ఇప్పుడు మొదటి దశలో 34,000 ఎకరాలు అన్నారు, దానికి పరిమితమయ్యి ఆ సీడ్ క్యాపిటల్ ఏరియా చూడండి అని అంటే ఇప్పుడు 44,000 ఎకరాలు అదనంగా రెండో దశ భూ సమీకరణ అన్నారు. ఇవన్నీ కూడా అల్టిమేట్ గా మీరేమో వేల కోట్ల రూపాయల అక్కడి నుంచి అప్పులు తీసుకొచ్చి ఇక్కడేమో ఈ రకమైనటువంటి ఖర్చులు పెట్టడం ఏ రకంగా సమంజసము? ఒక అద్దాలకే కాదు, ఇక్కడ చదరపు అడుక్కి 18,143 రూపాయలకి ఖర్చు చేస్తున్నట్టు భారతదేశంలో ఏ1 బెంగళూరు, మహారాష్ట్రలో కూడా, బొంబాయిలో కూడా లేదు ఇంత ఈ రకమైనటువంటి ఖర్చు అని అంటున్నారు. ఇది మంచిది కాదు కదా ఈ రకమైనటువంటి పద్ధతుల్లో పోవడం. ఏ రకంగా చూసినా అదే. అందుకనే ఇదేదో కార్పొరేట్ కంపెనీలకు పందేరం చేసేటట్టుగా, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు పందేరం చేసేటట్టుగా అమరావతి కట్ అయినట్టుంది. ప్రజలకు మేలు చేయకుండా చేయడం సమంజసం కాదు కదా. రైట్. సింగళూరు వెంకటేష్ గారు, మధుసూదన్ రెడ్డి గారు, మురళి గారు అందరూ కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.